మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్వయం శక్తితో ప్రతి మహిళ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలోని శుభమస్తు కళ్యాణ మండపంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లను 24,50,000 రూపాయల చెక్కును 21 మంది లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పటిష్టమైన పునాదులు వేస్తుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. మహిళల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలకు పెద్దపీట వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలంతా మహారాణులని, మహిళలు ఒక యాంత్రీకరణగా తయారవ్వాలని, తద్వారా తమ కుటుంబాలను బాగు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, డిఆర్డీఏ ఏపీడీ జయశ్రీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మహిళా సంఘాలు ఉన్నాయో దీనికి ప్రధాన సూత్రధారి ఒక డిజైన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మహిళల సాధికారిత అంటే చాలా ఎక్కువగా విలువనిచ్చే వ్యక్తి. చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మీరు, కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మిగతా ముఖ్యమంత్రులు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత చాలా తేడా. మిమ్మల్ని వంటింట్లో ఉండవసరం లేదు, మిమ్మల్ని ఒక బిజినెస్ ఉమెన్ గా చూడాలని కావాలంటున్న ముఖ్యమంత్రి. మీరు మీ భర్తలకు డబ్బులు ఇవ్వాలి అవసరం వస్తే అని ఆలోచించే ముఖ్యమంత్రి. మహిళలకు చాలా పొదుపు తెలుసు. మహిళలకు ఖచ్చితంగా లోన్స్ ఇవ్వాలి. మహిళలకే ఒక ఇల్లు ఇచ్చినా మహిళల పేరే, ఒక బస్సుగా ఏదైనా ఉచితం ఇవ్వాలన్నా అది మహిళలకే, రేపు మీ పిల్లలకి డబ్బులు వేయాలన్నా అది మహిళల పేరుతోనే. అంటే ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల ఎంతో ఆలోచన ఉందనే విషయాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఫోన్లో చాలా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకి అత్యధికంగా సీట్లు ఇవ్వాలి, మిమ్మల్ని రాజ్యసభలకు పంపించాలి, లోక్సభలకు పంపించాలి, మహిళలు అసెంబ్లీలో ఉండాలి, మహిళలు పంచాయతీల్లో ఉండాలి, మహిళలు మున్సిపల్ కౌన్సిల్లోని, మున్సిపాలిటీలోని, కార్పొరేషన్లో ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆశిస్తే ఇండియా కూటమి ఏం చేసింది? మహిళలు వంటింట్లోనే ఉండాలి, వాళ్ళకి అవసరం లేదని నిన్న బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ చేస్తున్న కుట్రని మీ అందరూ గమనించాలి. లేకుంటే ఈరోజు దేశం మొత్తం కూడా పండగ వాతావరణం ఉండేది. దేశం మొత్తం మహిళలకి ఒక అసెంబ్లీలో సగానికి పైన, సగం వరకు లేదంటే 33% మహిళల ప్రాధాన్యత ఉండేది. ఇంటిలో ఒక మహిళ చైతన్యవంతురాలైతే ఆ ఇల్లంతా చైతన్యవంతంగా ఉంటుంది.